స్వాతంత్ర్యం వచ్చిన ఈ 75 ఏళ్లలో భారత్ ఆరోగ్య రంగంలో ఎనలేని పురోగతి సాధించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ భారతదేశం చేసిన కృషిని ప్రశంసించారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మసీ కేంద్రంగా అవతరించిందని అన్నారు. జాతీయ మీడియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆదివారం ఆన్లైన్ ద్వారా ఆమె పాల్గొన్నారు. పోలియో నిర్మూలన, మాతా శిశు సంరక్షణ కోసం వేసే వ్యాక్సిన్ల ద్వారా భారత్ ఆరోగ్య రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిందని కొనియాడారు. అయితే కరోనా దెబ్బతో ఇతర అనారోగ్య సమస్యలకు భారత్ సహా ఇతర దేశాల్లో కూడా చికిత్స దొరక్కపోవడం విచారకరమని అన్నారు. భారత్లో పౌష్టికాహార లోపంతో 5 ఏళ్లలోపు చిన్నారులు అధికంగా మృత్యువాత పడుతున్నారని యూనిసెఫ్ నివేదికను ప్రస్తావించిన ఆమె కోవిడ్-19 మహమ్మారి వల్ల భారతదేశంతో సహా దాదాపు ప్రతి దేశంలోనూ అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రభావితమయ్యాయని చెప్పారు. క్షయవ్యాధికి చికిత్స, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, చైల్డ్ హెల్త్ సర్వీసెస్ విషయంలో భారతదేశం ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. రానున్న కొద్ది నెలల్లో మరింత ప్రత్యేక దృష్టి సారించవలసిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో ఆరోగ్య సంక్షోభాలు ఏర్పడితే ఇతర అత్యవసర ఆరోగ్య సేవలను అందచేయడంలో రాజీ పడకుండా ఎదుర్కొనగలిగే సమర్థతను పెంచాలని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రపంచానికే భారత్ గొప్ప ఔషధాలయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కోవిడ్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ సమయంలో ప్రపంచం మొత్తానికి భారత్ ఫార్మా హబ్ గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ వ్లాదిమిర్ నోరోవ్ పొగడ్తలు గుప్పించారు. వైద్య చికిత్సలు, ఔషధాలపై ఇండియాకు ఎంతో అనుభవం ఉందని ఆయన అన్నారు. ఇండియా ఇప్పటి వరకు 133 దేశాలకు కరోనా చికిత్సలో ఉపయోగపడే మందులను ఎగుమతి చేయడం నిజంగా గొప్ప విషయంగా ప్రపంచం అంగీకరిస్తోంది. గ్లోబల్ జనరిక్ మెడిసిన్ విభాగంలో ప్రపంచంలో 20%, ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్లలో 62% ఇండియాలోనే తయారవుతున్నాయని నోరోవ్ తెలిపారు. వైద్య రంగంలో ఓ కీలక శక్తిగా ఉన్న భారత్ కరోనా విషయంలో బాధ్యతాయుతమైన దేశంగా ప్రవర్తించిందని ఆయన అన్నారు. ఇటీవలే ఐక్యరాజ్య సమితిలో తాత్కాలిక సభ్యత్వ హోదా ఇండియాకు లభించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన శక్తివంతమైన ఐరాసలోకి భారత్ ప్రవేశించడం శుభపరిణామమని అన్నారు. మరోవైపు చైనాలోని బీజింగ్ కేంద్రంగా నడుస్తున్న SCOలో 8 సభ్య దేశాలు ఉన్నాయి. 2017లో ఇండియా, పాకిస్తాన్లకు ప్రవేశం లభించింది. వీటితో పాటు చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ప్రస్తుతం సభ్య దేశాలుగా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ విషయంలో మన దేశ ఫార్మా కంపెనీలు విశేషంగా కృషి చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఔషధ సంస్థ జెడెస్ కాడిలా దేశీయంగా రూపొందించిన కరోనా టీకా జైకోవ్-డి త్వరలోనే మార్కెట్లోకి ప్రవేశించనుంది. 12 ఏళ్ల పైబడిన వారికి జైకోవ్-డి అందుబాటులోకి రానుంది. దీని ధర 3 డోసులకు గాను $1,900గా కంపెనీ నిర్ణయించింది. అయితే జైడెస్ కాడిలాతో కేంద్రం జరుపుతున్న చర్చల ఫలితంగా ధర తగ్గే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ వారంలోనే టీకా ధరపై స్పష్టత వస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశీయంగా తయారవుతున్న జైకోవ్-డి ప్రపంచంలోనే మొట్టమొదటి DNA ఆధారిత టీకా. 0, 28, 56 రోజుల వ్యవధిలో 3 డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఈ టీకా వ్యవహారం కాస్త ఖరీదైందిగానే ఉంటుంది. ఈ టీకాను సూదికి బదులుగా జెట్ ఇంజెక్టర్తో ఇవ్వాల్సి ఉంటుంది. ఇంజెక్టర్ ధర $30,000గా ఉంటుంది. అయితే ఒక్కో ఇంజెక్టర్తో 20,000 డోసుల టీకా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలను 2 డోసుల సూది మందుగా ఇస్తున్నారు. దేశవ్యాప్త కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలున్న 12 నుంచి 18 ఏళ్ల గ్రూపులోని వారికి ముందుగా జైకోవ్-డిని ఇచ్చే విషయమై జాతీయ నిపుణుల బృందం ఇచ్చే సూచనల కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం. అయితే మన దేశంలో ఫార్మా కంపెనీలు ఇంతగా అభివృద్ధి చెందుతున్నారా? మెటీరియల్ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడక తప్పని పరిస్థితిలో ఉంది. ఈ విషయం గురించి చూస్తే మన దేశానికి ఎక్కువగా చైనా నుంచి రా మెటీరియల్ రావాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం చైనా నుంచి, అమెరికా నుంచి వస్తే తప్ప ఉత్పత్తి అనుకున్నంత సాధ్యం కాదు. కానీ చైనాతో మనకి ఇటీవలి కాలంలో ఏర్పడిన ప్రతిష్టంభన ఫార్మా రంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఓవైపు భారత్ కరోనా వైరస్తో కుదేలైంది. మరోవైపు చైనా దుందుడుకు చర్యలతో భారతీయులంతా ఆగ్రహంగా ఉన్నారు. చైనా ఉత్పత్తులపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. ఒక్కో రంగంలోని వస్తువులను ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఫార్మా రంగానికి ముడిసరుకుల సమస్య మొదలైంది. మీకు తెలుసా, ఇన్ని గొడవలు జరుగుతున్నా ఇప్పటికీ చైనా, భారత్ల మధ్య $90 బిలియన్ విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. అందులో మన దేశం నుంచి చైనాకు జరిగే ఎగుమతుల కన్నా చైనా నుంచి మనకొచ్చే దిగుమతుల విలువే ఎక్కువ. దీంతో ముఖ్యంగా ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
నిజానికి చైనా నుంచే ప్రపంచ ఫార్మా ముడిసరుకుల అవసరాలతో మొత్తం 10 నుంచి 12% తీరుతున్నాయి. చైనా సాగిస్తున్న మొత్తం ఎగుమతుల విలువ $2.5 ట్రిలియన్ ఉంటోంది. కొన్ని దశాబ్దాలుగా మన దేశం చైనా నుంచి ముడిసరుకులు దిగుమతి చేసుకుంటోంది. గడిచిన 4 ఏళ్లలో చైనా నుంచి 12,000 కోట్ల విలువైన ముడిసరుకులు దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం ఆ ఉత్పత్తుల విలువ మరో 30% పెరిగింది. చైనాతో యుద్ధం, కరోనా వైరస్ ప్రభావం ఫార్మా రంగంపై అసాధారణ స్థాయిలో ఉన్నట్టు ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. ఇది దిగుమతి, ఎగుమతి రెండింటిపైన పడింది. రా మెటీరియల్ దిగుమతులు ఆగిపోవడంతో చాలా కంపెనీల మందుల ఉత్పత్తి తగ్గుతోంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మందుల సరఫరాపై కనిపించే అవకాశం ఉంది. నిజానికి మనం ముందే చెప్పుకున్నట్టు ప్రపంచ ఫార్మా రంగానికే భారత్ ఓ ప్రధానమైన హబ్ గా మారింది. ప్రపంచంలోనే భారత ఫార్మా పరిశ్రమ 5వ అతిపెద్ద పరిశ్రమగా నిలుస్తోంది. మొత్తం ప్రపంచం ఉపయోగించే ఔషధాల్లో 5వ వంతు మన దేశమే సరఫరా చేస్తోంది. ఇది 2 లక్షల కోట్ల రూపాయలతో సమానంగా చెప్తున్నారు. ఏటా లక్షల కోట్లకు పైగా ఎగుమతులు జరుపుతూ ఉండగా అంతే పరిమాణంలో మన దేశంలో ఔషధ మార్కెట్లు ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ మన దేశంలోని ఫార్మా రంగానికి రాజధానిగా మారింది. దేశీయ ఫార్మా రంగంలో 30% వాటా కలిగి ఉండడంతో ప్రపంచ పటంలో హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అనేక ప్రసిద్ధ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. రెడ్డి ల్యాబ్, హెటిరో, అరబిందో, దివిస్, నాట్కో వంటి వందలాది కంపెనీలు ఇక్కడ పనిచేస్తున్నాయి. మన దేశంలో తయారయ్యే మందులను అమెరికా ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. 2018-19 సంవత్సరానికి గాను మన దేశం నుంచి ప్రపంచంలోని 201 దేశాలకు $19 బిలియన్ మందులు ఎగుమతయ్యాయి. ప్రస్తుతం చైనాతో భారత్ వైరం కారణంగా 60% కంపెనీల మందుల ఉత్పత్తి తగ్గుతోంది. ఇవి మరికొంతకాలం ఇలాగే కొనసాగితే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మందుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా సహా క్వాడ్ దేశాల సమావేశం, ఔకస్ కూటమి ఏర్పాట్లతో చైనా గుర్రుగా ఉంది. అందుకే మన దేశం చైనా పట్ల ఏ రకమైన ప్రత్యక్ష చర్యలకు పాల్పడటం లేదు. తీవ్రస్థాయి విమర్శలు కూడా చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. చైనాతో నేరుగా దాడికి దిగితే మన దేశంలో తయారవుతున్న కొన్ని ముఖ్యమైన మందులకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే పారాసెటమాల్, అసిడిటీ, షుగర్ చికిత్సలకు ఉపయోగించే ఔషధాల తయారీలో వాడే ఇంటర్మీడియట్లు, విటమిన్లు, యాంటీబయోటిక్స్, యాంటీవైరల్, అస్తమా, అలర్జీ వ్యాధులకు వినియోగించే మాంటిలుకాస్ట్, యాంపిసిలిన్, అజిథ్రోమైసిన్ లాంటి ఇంటర్మీడియట్స్ కు కొరత తప్పదు. ఇప్పటికే మన దేశం నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ డిమాండ్ మేరకు 90% తట్టు టీకాలను భారత్ తయారు చేస్తోంది. డిపిటి, బీసీజీ వ్యాక్సిన్లలో 65% ఇక్కడే తయారవుతున్నాయి. ప్రపంచంలో జనరిక్ మందులు తయారు చేసే టాప్ 20 దేశాల్లో మన దేశం కూడా ఒకటి. ఇప్పటికే మన ప్రపంచానికి మందులు సరఫరా చేసే అతిపెద్ద దేశంగా అవతరించాం. కానీ కొన్ని సమస్యలు మాత్రం అనివార్యంగా ఉంటున్నాయి. అందుకే ప్రస్తుతం చైనాతో వైరం ఎట్టి పరిస్థితుల్లోనూ భావ్యం కాదని నిపుణులు చెప్తున్నారు. అయితే చైనా కూడా బెట్టు చేయకుండా భారత్తో సానుకూలంగానే వ్యవహరిస్తూ ఉండటం ఆశించదగ్గ పరిణామంగానే చూడాల్సి ఉంటుంది.